హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి? న్యూట్రల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఓకేనా? The world, the hanger man, page of cups, towards swords, the justice, the lovers, bottom of the deck, the lovers. ఓకేనా? ఓకే, ద లవర్స్, 5 of swords, 9 of cups, king of cups. ద లవర్స్, మీరు ఏంటి అని అంటే మీ రిలేషన్లో ఒక క్లారిటీ ఉంది. ఓకేనా? మీకు గతంలో మీకు ఒక క్లారిటీ ఉంది, మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో మీది ఏంటి అంటే ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా మీ రిలేషన్ ఉంది. ఓకేనా? అలాంటి మీ రిలేషన్లో మీకు ఏంటి అని అంటే మీరు ప్రశాంతంగా ముందుకు వెళ్తున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్, మీ యొక్క పర్సన్ మాత్రం మీకు ఫిజికల్గా అట్రాక్షన్ అయ్యారు. బట్ మీరంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా ఒక బాధ్యతగా కూడుకున్నది కాదు. ద లవర్స్తో ఒక బాధ్యతగా రెస్పాన్స్గా ఉన్నది కాదు. ఓకేనా? మీకు ఒక చూస్తున్న మా వ్యూవర్స్కి ఒక 5 of swordsతో ఒక క్లారిటీ వచ్చేసేసింది. ద లవర్స్ 5 of swordsతో మీకు ఒక క్లారిటీ, ఒక ధైర్యం. ఈ రిలేషన్లో మీరు ఎంత ఒకరికి థర్డ్ పర్సన్కి తెలియకుండా మీరు కొన్నాళ్ళుగా మీరు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇలా ఎంతకాలం అని చెప్పేసి అని కొంతమందికి చూస్తున్న మా వ్యూవర్స్కి ఒక క్లారిటీ వచ్చేసేసింది. ఓకేనా? 9 of cupsతో మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. కింగ్ ఆఫ్ కప్స్తో మీకు ఒక క్లారిటీగా, చాలా స్మూత్గా మీరు హ్యాండిల్ చేస్తారు. మీరు ఏదైనా మాట్లాడినా కూడా చాలా మృదువుగా ఉంటారు. చూస్తున్న మా వ్యూవర్స్, సారీ అండి, చూస్తున్న మా వ్యూవర్స్ చాలా క్లారిటీగా, చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. ఏది మాట్లాడినా చాలా బాధ్యతగా ఉంటుంది. మీ లవ్ కానీ ఏదైనా సరే అలాంటి మీ రిలేషన్లో చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి ఈరోజు ఎలా ఉండబోతుందంటే కొంతకాలం నుంచి బాగుంది, బట్ ఏంటి అంటే అలాంటి రిలేషన్ మీది కాస్త ఎండ్ అయిపోయింది. ఓకేనా? అలాంటి రిలేషన్ మీది చాలా స్మూత్గా ప్రశాంతంగా సాగుతున్న మీ జీవితంలో, అలా బాధ్యతగా ప్రేమగా ఉన్న మీ రిలేషన్లో టైం చేంజ్ అయిపోయింది. ఓకేనా? మీకు బ్యాడ్ సైకిల్ స్టార్ట్ అయిపోయింది. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్కి ఎలా అంటే హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో బయటకి రాలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు. మీకు మీ రిలేషన్లో క్లారిటీ దొరకట్లేదు, మీ సిచ్యువేషన్ స్టక్ అయిపోయింది. ఎంతలా స్టక్ అయిపోయింది అని అంటే ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్న మీరు టైం ఇవ్వలేని పరిస్థితి అయిపోతుంది, మాట్లాడుకోలేని పరిస్థితి అయిపోతుంది. అలా మీ సైకిల్ చేంజ్ అయిపోయింది. ఓకేనా?
ఈరోజు మీకు అసలు ఏదో తాడో పేడో తేల్చుకోవాలన్నట్టు కొంతమంది చూస్తున్న మెంబర్స్ అలా ఉన్నారు. పేజ్ ఆఫ్ కప్స్ మీ ఇద్దరిలో ఒకరు మీ కన్నా మీ పర్సన్ చిన్నవారై ఉండొచ్చు, ఇన్మెచ్యూర్గా ఆలోచించవచ్చు, ఒక బాధ్యత రహితంగా ఉండొచ్చు, మీరు చెప్తున్నది ఆ పర్సన్కి అర్థం కాకపోవచ్చు. ఎనీవే ఏదైనా చూస్తున్న మా వ్యూవర్స్కి కూడా కొంతమందికి ఒక చిన్న పర్సన్తో న్యూ బిగినింగ్ కూడా కావచ్చు ఈరోజు. ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్కి ప్రశాంతంగా పాజిటివ్గా సాగుతున్న మీ రిలేషను ఆపోజిట్గా సైకిల్ రివర్స్ అయిపోయింది. ఓకే, కొంతకాలం నుంచి రివర్స్ అయిపోయి స్టక్ ఎనర్జీలో ఉన్నారు చూస్తున్న మా వ్యూవర్స్. ఈరోజు కొంతమందికి ఎలా ఉండబోతుంది అని అంటే పేజ్ ఆఫ్ కప్స్తో మీకన్నా చిన్న పర్సన్తో ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది. ఓకేనా? ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్తో స్టక్ ఎనర్జీ చెప్పాను కదా, ఇక్కడ హ్యాంగర్ మ్యాన్, ఇక్కడ స్టక్ ఎనర్జీ. మీ ఇద్దరు కాల్ చేసుకున్నట్లేదు, మాట్లాడుకున్నట్లేదు, లెస్ కాంటాక్ట్, నో కాంటాక్ట్, ఒక చోటే ఉన్నా మాట్లాడుకున్నట్లేదు. ఎందుకంటే ఇలా లేదు, ప్రజెంట్ ఇలా లేదు మీ రిలేషన్ కానీ మీ సిచ్యువేషన్ కానీ, బట్ ఏదైనా సరే అలా లేదు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇంతకుముందు ఇలా లేము, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నామని చూస్తున్న మెంబర్స్ చాలా బాధపడుతున్నారు. మా టైం ఎందుకు ఇలా నడుస్తుంది, మాకు ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి చూస్తున్న మెంబర్స్ చాలా బాధపడుతున్నారు. మీ ఇద్దరు మాట్లాడుకోకుండా మీరు ఒకరి మీద ఒకరు తిట్టుకొనటము, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అనుకునటము, మీరు 10 సార్లు కాల్ చేసినా మీ పర్సన్ లిఫ్ట్ చేయకపోవటం, మీరు మెసేజ్ చేసినా ఆన్సర్ ఇవ్వకపోవటం, మీకు అందుబాటులో ఉండి కూడా అప్పుడు కలుస్తాను ఇప్పుడు కలుస్తానని మీకు చెప్పటం, అలా ఉందన్నట్టు ప్రజెంట్ మీ సిచ్యువేషన్. ఓకేనా? ఈరోజు ఇంకా కొంచెం మీరు ఏం చేస్తున్నారంటే మాకు చూస్తున్న మెంబర్స్ తనే కాల్ చేయాలి, తనే మెసేజ్ చేయాలి, ఎంతకాలమైనా పర్లేదు, నేను మాత్రం మాట్లాడని చెప్పి ఇంట్రోవర్ట్గా మీలో మీరే మీకు మీరుగానే అలా ఉండిపోతారు. ఓకేనా? ఈరోజు బట్ అలాంటి మీకు టవర్ సిచ్యువేషన్ రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఒకసారి క్లారిఫికేషన్ కూడా తీద్దాం. ఓకే, మీకు టవర్ సిచ్యువేషన్ రాబోతుంది. ఓకేనా? మీకు టవర్ సిచ్యువేషన్ రాబోతుంది. మీదంతా కొలాప్స్ అయిపోతుంది. మీ రిలేషన్ కాస్త అలాంటి రిలేషన్ తనే మాట్లాడాలి, తనే కాల్ చేయాలని మీ ఇద్దరు ఇట్లా భీష్మించుకొని కూర్చున్నారేమో. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మీ మీ లవ్ బ్రేకప్ అవ్వచ్చు. ఓకేనా? మీ లవ్ బ్రేకప్ అవ్వచ్చు. మీ చూస్తున్న మా వ్యూవర్స్కి వేరే పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కార్డు వచ్చేసింది కదా, చిన్న పర్సన్, మీకన్నా చిన్న పర్సన్, మెచ్యూర్డ్గా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఇన్మెచ్యూర్డ్ అయి ఉండొచ్చు. ఆ పర్సన్ మీకు ఒక కప్ ఆఫరు, లవ్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. బట్ ఇస్తున్నా కూడా మీరు మీ ఓల్డ్ పర్సన్తో మీకు జరిగిపోయిన పర్సన్ గురించి ఆలోచిస్తుంటారు. మీకు ఈ కొత్త పర్సన్తో మీరు ఒకవేళ ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటే, జరిగిపోయిన దాన్ని లెట్ గో చేసేసి కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే అందులో మీకు విక్టరీ సాధిస్తారు. ఓకేనా? చెప్పాను కదా, పేజ్ ఆఫ్ కప్స్ మీకు రిలేషన్, మీకు తను న్యూ బిగినింగ్ చేయాలని మీకు కప్ ఆఫర్ ఇచ్చిన మీరు ఒక 2 స్వాట్స్తో క్రాస్ రోడ్లో ఉంటారు. ఓకే, క్రాస్ రోడ్లో ఉంటారు. మీకు ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక గజిబిజిగా ఉంటుంది. అలాంటి దానికి 2 స్వాట్స్కి క్లారిఫికేషన్ తీస్తే 7 ఆఫ్ స్వాట్స్. ఓకే, 7 ఆఫ్ స్వాట్స్కి ఏంటి అని అంటే మీకు ఎంతసేపు మీ గతంలో మీకు వెళ్ళిపోయిన మీ పర్సను, మిమ్మల్ని చీట్ చేసిన పర్సను, మీరు ఎంత వద్దనుకుంటున్న ఆ పర్సన్ మీకు పదే పదే గుర్తొస్తుంటారు. మీరు చాలా అందంగా అబెండెన్స్, వర్క్ పైన గ్రోత్, మీరు చాలా చాలా బాగుంటారు. మీరు చూస్తున్న వ్యూవర్స్ బాగుంటారు. మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన మీ పర్సన్ కూడా చాలా అందంగా ఉంటారు. తన అందము, తన ఫిజిక్, ఇవన్నీ మీకు గుర్తు రావటం వల్ల మీకు పేజ్ ఆఫ్ కప్స్తో కొత్త న్యూ బిగినింగ్ అవ్వాలనుకున్నా కూడా మీరు కాకుండా మిమ్మల్ని చీట్ చేసిన పర్సనే మీకు పదే పదే గుర్తుకు రావటం వల్ల
మీరు కొత్తగా న్యూ బిగినింగ్ ఒకవేళ చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది చేస్తారు, కొంతమంది లెట్ గో చేసేసి పాత విషయాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ఓకే, మీరు స్టక్ ఎనర్జీలో ఉండి నాకు ఇదంతా కాదు, నాకు జస్టిస్ కావాలి, ఏ విధంగా జస్టిస్ అడుగుతున్నారో కూడా నేను క్లారిఫికేషన్ తీస్తాను. ఈ జస్టిస్ విషయంలో మీకు ద హై ప్రిస్టెస్తో మీకు అలసిపోయి మీరు మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఆ పర్సన్ ఓపెన్ అప్ అవ్వరు, ఆ పర్సన్కి ఈగో ఎక్కువ, ఆ పర్సన్కి యాటిట్యూడ్ ఎక్కువ, ఇలాంటివన్నీ మీకు తెలిసినా కూడా కొంతమంది లెట్ గో చేయకుండా ప్రశాంతంగా వదిలేసినా పర్వాలేదు, నాకు నేనుగా ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పేసానని ఆ విషయంలో మీకు క్లారిటీ వచ్చేసి జస్టిస్ వచ్చేసేసి మీకు హై ప్రిస్టెస్లా మీ ఇంట్యూషన్ మీకు చెప్తున్నా, మీ ఇంట్యూషన్ మాట వినుకుంటూ మీకు మీలో మీరే అవేకనింగ్ అవుతారు. చూస్తున్న మెంబర్స్ కొంతమంది కూడా టారో రీడర్ అయి ఉండొచ్చు. ఓకేనా, కొంతకాలం నుంచి మనీ విషయంలో ఎక్కడైనా మీకు స్టక్ అయిపోయి మీకు జస్టిస్ రాకపోయినా మీకు ఈరోజు జస్టిస్ రాబోతుంది. ఓకేనా, కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. మనీ పరంగా మాత్రం మీకు కొంతమందికి చూసిన మా వ్యూవర్స్కి న్యాయం జరుగుతుంటుంది. ఓకే, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. సక్సెస్, మనీ విషయాల్లో మీకు సక్సెస్ రాబోతుంది. కొంతమంది జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి జస్టిస్ రాబోతుంది. ఓకేనా, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. రీకన్సిడర్, ఒకసారి కలిసి మాట్లాడాలనుకొని ఒక అండర్స్టాండింగ్కి రావాలనుకునే వాళ్ళు రీకన్సిడర్ అవ్వండి. ఆస్క్ యువర్ ఏంజల్స్, మీ ఏంజల్స్ మీకు చెప్తూనే ఉన్నారు. ఓకే, టేక్ యాక్షన్. ఆపర్చునిటీ, బీ అసర్టివ్, ఆశా దృక్పథంతో ఉండండి. ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకేనా, సో మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కూడా ఇలా ఉన్నాయి. అయితే ఏంటి అని అంటే ఈరోజు మొత్తానికి ఓవరాల్గా చూస్తుంటే ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఆనందంగా గడిపిన మీ రిలేషన్ తలకిందుగా అయిపోయింది. మీకు బ్యాడ్ సైకిల్ కొంతమందికి స్టార్ట్ అయింది. ఓకేనా, ఓల్డ్ పర్సన్ని వద్దనుకొని కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ కొత్త న్యూ బిగినింగ్ కొత్త రిలేషన్లోకి వెళ్ళబోతున్నారు. స్టక్ ఎనర్జీలో నుంచి కొంతమంది బయటకు రాబోతున్నారు. కొంతమందికి మనీ పరంగా ఒక అవకాశం అయితే రాబోతుంది. ఓకే, ఈరోజు కొంత రకరకాలుగా సీనియర్స్ వచ్చేసాయి కాబట్టి మీకు ఈరోజు ఓవరాల్గా ఇలా ఉండబోతుంది. ఓకే, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు ప్లీజ్ అండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మీకు ఎంత మట్టుకు రిజనెట్ అవుతుంది ఈ సిచ్యువేషన్, మీకు ఎంత మట్టుకు మీ లైఫ్లో ఉంది అనుకుంటే మీకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా, సో ఎనీవే ఇది 50-60% మీకు రెజనేట్ అవుతేనే ఇది మీది, లేదనుకుంటే లీవ్ ఇట్. మీకు కావాల్సిన వీడియోస్ ఇంకా నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా, సో చూస్తున్నారు ప్లీజ్ అండి, నాకు 1000 మెంబర్స్ కావాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు 1000 అవుతే నేను లైవ్ చేయాలనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.